హలో గైస్, వెల్కమ్ టు ద జర్నీ ఆఫ్ ఎంజే. ఈ వీడియోలో బేస్బాల్ గేమ్ ఎలా ఉంటుంది, యుఎస్లో స్టేడియం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ రోజైతే నేను అండ్ నా ఫ్రెండ్స్ సెయింట్ లూయిస్లోని బుష్ స్టేడియంలో సెయింట్ లూయిస్ కార్డినల్స్ అలానే టాంపే రేస్ వద్ద జరిగే మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాం. మాకైతే టికెట్ ఒక్కరికి $25 పడింది. మన ఇండియన్ రూపీస్లో ఇప్పుడున్న ఎక్స్చేంజ్ రేట్ బట్టి $2,300 అని చెప్పుకోవచ్చు. మేమైతే ఆన్లైన్లో టికెట్ మాస్టర్ అనే వెబ్సైట్లో కొన్నాం. మేము సండే రోజు మ్యాచ్ చూడ్డానికి వచ్చాం కాబట్టి మాకు స్ట్రీట్ పార్కింగ్ ఫ్రీగా దొరికింది. స్ట్రీట్ పార్కింగ్ కాకుండా స్టేడియంకి దగ్గరలో అయితే $20 నుంచి $30 ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరెవరైనా సండే కాకుండా మిగతా రోజుల్లో వెళ్తే స్ట్రీట్ పార్కింగ్కి కూడా డబ్బులు కట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి స్టేడియం దగ్గరకు వచ్చేసాం. ఇందులో సుమారు 45,000 మంది కూర్చొని గేమ్ చూడొచ్చు. స్టేడియం బయట కొంతమంది బేస్బాల్ ప్లేయర్స్ విగ్రహాలున్నాయి. ఈ బేస్బాల్ గేమ్ మన క్రికెట్ గేమ్ లానే ఉంటుంది. మన దాంట్లో బ్యాట్స్మెన్ అంటారు, ఇందులో హిట్టర్ అంటారు. మనం బౌలర్ అంటాం, ఇందులో పిచ్చర్ అంటారు. క్రికెట్లో బ్యాట్స్మెన్ బాల్ని కొట్టి నాన్ స్ట్రైకర్ ఎండ్కి వెళ్తే ఒక రన్ వచ్చింది, కానీ ఇందులో అలా కాదు. ఇందులో 4 బేసెస్ ఉంటాయి. 4 బేసెస్ పరిగెత్తితేనే ఒక రన్ వస్తుంది. లేదా క్రికెట్లో లాగా 6 కొడితే ఒక రన్ వచ్చినట్టు. మీకీ ఫోటో చూస్తే అర్థమవుతుంది. 1 అని ఉన్న దగ్గర హిట్టర్ ఉంటాడు. 1కి 3కి మధ్యలో ఉన్న సర్కిల్లో పిచ్చర్ ఉండి అక్కడి నుండి బాల్ వేస్తాడు. హిట్టర్ బాల్ని 2 వైట్ లైన్స్కి మధ్యలో మాత్రమే కొట్టాలి. ఒకవేళ ఆ లైన్స్కి బయట వెళ్తే అది ఫౌల్, రన్స్ ఏమీ ఉండవు. ఒకవేళ లైన్స్కి లోపల కొట్టి ఫస్ట్ బేస్, సెకండ్ బేస్ అలా మళ్ళీ 4th బేస్కి వస్తే అప్పుడు ఒక రన్ వచ్చినట్టు. క్రికెట్లో లానే గ్రౌండ్లో ఫీల్డింగ్ ఉంటారు. అలానే ప్రతి బేస్ దగ్గర ప్లేయర్ ఉంటాడు. బేసెస్కి పరిగెట్టేటప్పుడు ఫీల్డర్ బేస్ దగ్గర ఉన్న ప్లేయర్కి బాల్ వేస్తే రన్అవుట్ ఉంటుంది. అలానే ఒక ప్లేయర్ బాల్ని కొట్టి ఫస్ట్ బేస్ దగ్గరికి వెళ్తే హోమ్ ప్లేట్ దగ్గర కొత్త హిట్టర్ అంటే కొత్త బ్యాట్స్మెన్ వస్తాడు. అలా వాళ్ళు తిరిగి ఎవరైతే స్టార్ట్ చేసి మళ్ళీ హోమ్ ప్లేట్ దగ్గరికి వస్తే అప్పుడు వాళ్ళకి ఒక రన్ వచ్చినట్టు. స్టార్టింగ్లో కన్ఫ్యూజన్గానే ఉంటది, కానీ చూడగా చూడగా అర్థమైపోయిద్ది. ఇందులో మొత్తం 9 ఇన్నింగ్స్ ఉంటాయి. ఒక ఇన్నింగ్ అంటే టీమ్ ఏ బ్యాటింగ్ చేసి టీమ్ బి కూడా బ్యాటింగ్ చేయాలి. ఒకవేళ టీమ్ ఏ ఆడి 3 అవుట్స్ అయితే ఆల్అవుట్ అయినట్టు. అప్పుడు రెండో టీం వచ్చి బ్యాటింగ్ చేసిద్ది. అలా 9 ఇన్నింగ్స్ అయిపోయేసరికి ఎవరు ఎక్కువ రన్స్ కొడితే వాళ్ళు గెలిచినట్టు. ప్రతి ఇన్నింగ్స్కి మధ్యలో ఏదొక ఎంటర్టైన్మెంట్ ఉంటది. కిస్ క్యామ్స్, చీర్ గర్ల్స్ వచ్చి టీ షర్ట్స్ విసిరేయడం అలా. అలానే ఒకవేళ హిట్టర్ కొట్టిన బాల్ మన దగ్గరకొస్తే అది మనం ఉంచుకోవచ్చు, తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ హిట్టర్ హోమ్ రన్ కొడితే అంటే మన క్రికెట్ భాషలో 6 కొడితే ఫైర్ వర్క్స్ మోగుతాయి స్టేడియంలో. అది కూడా హోమ్ టీం కొడితే మాత్రమే. నాకిక్కడ నచ్చిన విషయం ఏంటి అంటే చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ వచ్చి కలిసి మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్టేడియంలోకి బయట ఫుడ్స్, డ్రింక్స్ ఎలో చెయ్యట్లేదు. స్టేడియంలో ఉంటాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఉండేవి కూడాండా హాట్ డాగ్స్, పాప్కార్న్స్, బీట్స్, ఐస్ క్రీమ్, బర్గర్స్, ఫ్రైస్ అలాంటివి. స్టేడియం అంతా కూడా మంచి వైబ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్, క్రౌడ్ రియాక్షన్స్ ఇంకా చాలానే. మొత్తానికి మేం వచ్చిన మ్యాచ్లో సెయింట్ లూయిస్ కార్డినల్స్ టీం ఓడిపోయింది. కానీ టోటల్గా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు.
ఇక్కడ స్టేడియంలోనే బేస్బాల్ ప్లేయర్స్ అఫీషియల్గా వాడే జెర్సీలు, ఫేమస్ ప్లేయర్స్ ఆటోగ్రాఫ్ చేసిన హెల్మెట్లు, బ్యాట్లు, బాల్స్ అమ్ముతున్నారు. కానీ వాటి రేట్లు మాత్రం టీషర్ట్ 90,000 రూపాయలు, హెల్మెట్, బ్యాట్ అలానే బాల్ అయితే 20 నుంచి 30,000 అలా ఉన్నాయి. So Vaishak, how do you feel as this is your first time experiencing the baseball game? How do you feel? So from yesterday itself, like I'm excited to come to the stadium and watch a match. And today afternoon we just reached over here, and we got the topmost seat. I mean, the view was so good from there. And moreover, in the initial it was so boring. But when it comes to eighth, I think it's eighth set. I mean, they hit the two home runs. The whole crowd was so cheered up, and it gives me a goosebump. It was totally a wonderful experience. సో మరి ఆల్రెడీ మనం ఒక 2-3 గేమ్లు చూసుంటాము. సో ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ టైం బేస్బాల్ చూడడానికి వచ్చే వాళ్ళకి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా, లైక్ యూస్ఫుల్ అవ్వాలి వాళ్ళకి? టికెట్స్ డెఫినెట్లీ చీపెస్ట్ వన్ పిక్ చేసుకోండి, ఎందుకంటే స్టేడియం ఎంటీగా ఉన్నప్పుడు మీరు బెస్ట్ వ్యూ ఉన్న సీట్స్కి మూవ్ అయిపోవచ్చు. దాదాపు మోస్ట్ ఆఫ్ ది టైం ఎవరు ఆడరు. అండ్ డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ స్టేడియంలో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో ఫుడ్ ముందుగానే తినేసి వాటర్ వరకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి. స్టేడియంలో ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే కొనుక్కోండి, కానీ ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మన ఇండియాలో క్రికెట్ని ఎట్లయితే సెలబ్రేట్ చేస్తామో ఇక్కడ అమెరికాలో బేస్బాల్ని కూడా అట్లానే సెలబ్రేట్ చేస్తారు. మన ఐపీఎల్లో ప్రతి ప్రాంతానికి ఒక టీం ఎట్లయితే ఉంటుందో మా సెయింట్ లూయిస్ ప్రాంతానికి కార్డినల్స్ గేమ్ అనేది అట్లా ఉంటుంది. గో కార్డినల్స్.